భయం అనేది ఒక మనిషిని ఆవరించినప్పుడు వారు కలవరంతో నింపబడుతూ ఉంటారు. ఆ కలవరాన్ని విడిచిపెట్టుకోవడానికి వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ప్రార్థన చేసిన ప్రతిసారి ఒకవైపు నుంచి విశ్వాసం పనిచేస్తూ ఉన్నప్పుడు దాని వెనక భాగంలో భయం అనేది ప్రతి ఒక్కరిలో కూడా పనిచేస్తూనే ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 32 10 అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడిన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాడిని కాపాడును. కనుక భయపడుతూ ఉండేటువంటి వ్యక్తి జీవితంలో చుట్టూ వాతావరణం మారిపోతూ ఉంటుంది. ఎంతమందిలో ఉన్న అరణ్యంలో ఉన్నట్లుగా ఉంటారు. ఇంకా భీకర ధ్వని గల పాడైన ఎడారి వలె వారి చుట్టూ ఉండి వాతావరణం అంతటా మారిపోతుంది. కానీ ప్రభు అయితే వారిని కనుక్కుంటారు, వారిని ఆవరిస్తారు, పరామర్శిస్తారు, తన కనుపాప వలె వారిని కాపాడడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఈ రాత్రి కాలంలో అటువంటి శ్రద్ధ తీసుకునే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు భయపడకు. ఆమేన్.